హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ స్ప్లిట్ ఆర్ స్టీల్. ఎపిసోడ్ 1 తర్వాత నేను ఎప్పుడైనా సరే ఈ గేమ్ ఆడితే అసలు స్ప్లిట్ అయితే సెలెక్ట్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఎపిసోడ్ 2 తర్వాత నేను కనుక గేమ్ ఆడితే స్టీల్ తీసుకోకూడదు అనుకున్నాను. కానీ ఈ రోజు కంటెస్టెంట్స్ ఇక్కడికి చేంజ్ చేస్తారు. ఇది మనకి తెలియని ఒక మిస్టరీ. సో గైస్, ఎవరికైతే రూల్స్ తెలుసో వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీకు రూల్స్ తెలియకపోతే నేను మీకు బ్రీఫ్ చేస్తాను. ఈ రోజు గేమ్ లో 2 రౌండ్స్ జరుగుతాయి. రౌండ్ 1 లో కంటెస్టెంట్స్ ముందు 10 బాల్స్ ఉంటాయి. వాటిలో 6 ప్రైజ్ బాల్స్, 4 కిల్లర్ బాల్స్ ఉంటాయి. కంటెస్టెంట్ ఏ సెలెక్ట్ చేసుకునే బాల్స్ అన్నిటిని డంప్ చేయడం జరుగుతుంది. కంటెస్టెంట్ బి చూస్ చేసుకునే బాల్స్ ని ప్రైజ్ మనీకి యాడ్ చేయడం జరుగుతుంది. రౌండ్ 1 పూర్తయ్యేసరికి ఎంత క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుందో అదే వాళ్ళ ఫైనల్ క్యాష్ ప్రైజ్ అవుతుంది. రౌండ్ 2 లో కంటెస్టెంట్స్ ముందు 2 బాల్స్ ఉంటాయి, స్ప్లిట్ ఆర్ స్టీల్. అందులో నుంచి వాళ్ళు ఒక బాల్ ని సెలెక్ట్ చేసుకుని ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారో అవతల వాళ్ళకి తెలియకుండా సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు స్ప్లిట్ తీసుకుంటే ప్రైజ్ మనీ స్ప్లిట్ అవుతుంది. ఇద్దరు స్టీల్ తీసుకుంటే ప్రైజ్ మనీ ఆ ఇద్దరిలో ఎవ్వరికి దొరకదు. ఒకవేళ ఒకరు స్ప్లిట్ తీసుకొని ఇంకొకరు స్టీల్ తీసుకుంటే అప్పుడు క్యాష్ ప్రైస్ మొత్తం కూడా స్టీల్ తీసుకున్న వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఓకే గాయ్స్, సో ఈ రోజు ఫస్ట్ కంటెస్టెంట్స్ ని కలుద్దాం. టు మై లెఫ్ట్ ఇస్ వికాస్ అగర్వాల్. అతను ఒక లాయర్. నా పేరు వికాస్ అగర్వాల్. నేను ఢిల్లీలో 30 హజారీ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గత 14 ఏళ్లుగా ఈ లీగల్ ఫీల్డ్ లోనే పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ గేమ్ లో నేను ఎక్కువ డబ్బులు గెలుచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను పనిచేస్తున్న ఈ ఫీల్డ్ లో, ఎందుకంటే నేను డిఎల్ఎస్ఏలో కూడా పనిచేశాను. ఈ డిఎల్ఎస్ఏలో చాలా వరకు కూడా పేదవాళ్లే వస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల, అంటే ఆర్థిక కష్టాలు ఉన్నందువల్ల, టెన్షన్ల వల్ల వాళ్ళు కేసు వాదించడానికి కూడా వెనకడుగు వేస్తారు. సో అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను సార్ వాళ్ళ టీంకి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ టు మై రైట్ ఇస్ అంజలి. అంజలి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. హాయ్, నా పేరు అంజలి. నేను ఇక్కడ బనారస్ నుంచి ఢిల్లీకి యూపీఎస్ కోసం చదువుకోవడానికి వచ్చాను. మేము ముగ్గురు అన్నా చెల్లెళ్ళం. మా ఫ్యామిలీలో మా నాన్నగారు మాత్రమే ఎర్నింగ్ మెంబర్. ఆయనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ బాస్కెట్బాల్ ఆడమే నా ప్యాషన్, బట్ ఆ గోల్ నేను మార్చుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతం నా గోల్ అయితే ఈ యూపీఐసీఏ. సో ఈ గేమ్ లో నేను అమౌంట్ గెలుచుకోగలిగితే ఆ డబ్బును నేను నా చదువు కోసం యూజ్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ మీ ఇద్దరికి స్వాగతం స్ప్లిట్ ఆర్ స్టీల్ గేమ్ కి. సో ఇప్పుడు మీరు అంజలి గారు, మీరు ఏ బాల్స్ అయితే సెలెక్ట్ చేస్తారో వాటిని మేము డంప్ చేస్తాం. ఇక వికాస్ గారు, మీరు సెలెక్ట్ చేసుకునే బాల్స్ ప్రైస్ మనీకి యాడ్ అవుతాయి. సో ఇక్కడ గేమ్ ఏంటంటే ఫస్ట్ పార్ట్నర్స్ అవుతారు, తర్వాత పార్ట్నర్స్ నే మోసం చేస్తారు. ఓకే, మీ నుంచే స్టార్ట్ చేద్దాం. అంజలి గారు, మీరు ఏ బాల్ ని సెలెక్ట్ చేసుకుంటారు? దిస్ వన్. ఓకే, ఇవ్వండి. ఈ బాల్ ని ఇప్పుడు మనం పడేస్తాం. సో ఇది కిల్లర్ బాల్ అయి ఉండాలని ఇప్పుడు దండం పెట్టుకోండి. వీలైతే ఏమైనా మంత్రాలు కూడా వేయండి. నాకు మంత్రాల మీద పెద్దగా నమ్మకం ఉందని అందుకే అంటాను. 25,000. సో ఇప్పుడు 25,000ని మనం డంప్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీ వంతు సార్, మీరు క్యాష్ ప్రైజ్ అయితే యాడ్ చేయాలి. సో దానికి తగ్గట్టు బాల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇవ్వండి. ఓకే, లేట్ చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓ అండ్ ఇది ఒక కిల్లర్ బాల్. ఫోకస్ చేయండి, ఫోకస్. వెతకండి, కిల్లర్ బాల్ వెతకండి. మీరే కిల్లర్ బాల్ ని వెతికి దాన్ని డంప్ చేయాలి. కమాన్. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నది 15,000 రూపాయలు. సో టోటలీ 40,000 రూపీస్ మీరు డంప్ చేసేశారు. క్యాష్ ప్రైజ్ యాడ్ చేయడానికి బాల్ అయితే సెలెక్ట్ చేశారు. అందులో ఖచ్చితంగా అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ఉంది, కానీ ఎంత ఉంటుంది? 25 రెండు కలిపినా సరే దీనికన్నా తక్కువే 60,000 గెలుచుకున్నారు. కమాన్, లెట్స్ గో. చెప్పండి అంజలి గారు, ఏ బాల్ ని డంప్ చేయబోతున్నారు? ఇది కిల్లర్ బాలేనా? కాదు, ఇది 10,000 రూపాయల బాల్. సో ఇప్పుడు మనం దీన్ని డంప్ చేయబోతున్నాం. కమాన్ వికాస్ గారు, మీరే బాల్ ని సెలెక్ట్ చేయబోతున్నారు? ఈ బాల్ క్యాష్ ప్రైజ్ కి యాడ్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసింది కిల్లర్ బాల్. సార్ ఫోకస్ చేయండి సార్. ఫోకస్ చేయండి సార్, ప్లీజ్ ఫోకస్ చేయండి. అప్పుడే కదా చివరికి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేది. అంజలి గారు, మీరు అతన్ని ఫోకస్ చేయమని చెప్పారు, కానీ ఇప్పుడు మీరు కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కిల్లర్ బాల్ తీయండి. ఆల్రెడీ ఫింగర్స్ క్రాస్ చేసే పెట్టుకున్నారు. అండ్ ఇది కిల్లర్ బాల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నారు, బట్ ఇది కిల్లర్ బాల్ కాదు. మీరు ఇంకా క్యాష్ ప్రైజ్ అయితే వేస్ట్ చేశారు. 20,000 రూపీస్. ఇప్పుడు దీన్ని కూడా డంప్ చేయాలి. వికాస్ గారు, క్యాష్ ప్రైజ్ పెంచండి. ఈ బాల్ లో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 50,000 ఉంటుందని అంటున్నారు వికాస్ గారు. బట్ వికాస్ గారు, ఇదొక కిల్లర్ బాల్. యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే బాగుంది, కానీ ఎండింగే కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. కమాన్ గాయ్స్, ఇక్కడున్న ఈ 2 బాల్స్ లోనూ ఒక బాల్ లో క్యాష్ ప్రైజ్ ఉంది, ఇంకోటేమో కిల్లర్ బాల్. దిస్ వన్. ఏమనిపిస్తుంది, ఇది కిల్లర్ బాల్ అయి ఉంటుందా? ఏమో, నాకు తెలిసి అది కిల్లర్ బాల్ అయి ఉంటుంది. యు హోప్ ఇట్స్ ఎ కిల్లర్ బాల్, బట్ ఇట్స్ ఎ క్యాష్ బాల్. అండ్ ఇందులో ఎంత క్యాష్ ఉందో తెలుసా? 50,000. 75,000 రూపాయలు. అండ్ ఇప్పుడు దీన్ని డంప్ చేయబోతున్నాం.
దాదాపు 1,00,000 మీరు డంప్ చేసేశారు అంజలి గారు. హౌ డు యూ ఫీల్? డిసప్పాయింట్. ఇది అన్ఫార్చునేట్లీ ఒక కిల్లర్ బాల్. అంటే టోటల్ 1,00,000 అయితే మనం డంప్ చేసాం. 60,000 రూపాయలు అయితే క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాం. బట్ లెట్స్ సీ, ఈ 60 రూపాయలు మొత్తం ఒకరే తీసుకువెళ్తారో లేదో చూద్దాం. లేదా ఇద్దరు డివైడ్ చేసుకుంటారా? అది ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది. ఓకే సార్ అండ్ మ్యామ్, ఇప్పుడు మీ ఇద్దరు ముందు రెండు బాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి స్ప్లిట్, ఇంకోటి స్టీల్. ఎందులో స్ప్లిట్, ఎందులో స్టీల్ ఉందో ఒకసారి చూసుకోండి. అండ్ మీ ముందున్న వాళ్ళకి దాన్ని చెప్పొద్దు. ఇప్పుడు నేను మీకు 2 minutes టైం అయితే ఇస్తాను. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇప్పుడు డిసైడ్ అవ్వచ్చు. నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను, మనం స్ప్లిట్ చేసుకుందాం. ఎందుకంటే ఎంత రావాలనుంటే అంతే వస్తుంది, కానీ దీన్ని కూడా మనం పోగొట్టుకుంటే వేస్టే కదా. అవును, నిజమే. ట్రస్ట్ ఇక్కడ అదే చాలా ముఖ్యం. నేను మిమ్మల్ని నమ్మాలి, మీరు నన్ను నమ్మాలి. నేనెందుకు మిమ్మల్ని నేను మిమ్మల్ని నమ్మాలి? నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్మాలి. ఓకే, అయితే ఫిక్స్ అయ్యి మనం హాఫ్ తీసుకుందాం. అలాగే. మాట్లాడుకుంటున్నప్పుడు సగం తీసుకుందాం అంటే తలలో బాగానే ఊపుతున్నారు. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు బాల్స్ పిక్ చేసుకోండి. మీరు ఏం డిసైడ్ అయ్యారో చూపించండి. ఓకే, మీకేమనిపిస్తోంది? తను ఏం తీసుకొని ఉంటుంది? లేదు, తను మోసం చేయదు. స్ప్లిట్ చేసి ఉంటారనుకుంటున్నారా? ఆ. మీకేమనిపిస్తోంది? ఆయన ఏం చేసి ఉంటారు? ఆయనంత నమ్మలేకపోతున్నాను. 3, 2, 1. Let's see. Show your decision. Congratulations! Finally, round number 1. ఇదో అద్భుతం. వీళ్ళిద్దరు కూడా డబ్బుల్ని స్ప్లిట్ చేసుకున్నారు. 60,000ని స్ప్లిట్ చేసుకొని 30,000 ఇంటికి తీసుకెళ్లబోతున్నారు. కంగ్రాచులేషన్స్ గాయ్స్. థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, సో ఇక్కడ నుంచి వికాస్ గారు ఇంకా అంజలి గారు ఇద్దరు 30,000 గెలుచుకున్నారు. ఓకే, ఈ రోజు మన ముందుకి రాబోతున్న సెకండ్ జోడీ. మన ముందుకు వచ్చేసారు ద ఫేమస్ ఆశిష్ గారు అగైన్. నా పేరు ఆశిష్ అండి. మీరు నన్ను ఖచ్చితంగా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. నేను ఓడిపోయాను, అయినా నాకు అభిషేక్ అన్న అప్పుడు హెల్ప్ చేశారు. ఆ హెల్ప్తోనే నేను ఇక్కడ షెడ్ కట్టుకున్నాను. సో ఇప్పుడు ఎంత వర్షం పడినా సరే ఆ వర్షంలో ఆవులు తడవకుండా కొంచెం సేఫ్గానే ఉన్నాయి. అందుకు అభిషేక్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు నన్ను ఇంకో వీడియోకి పిలిచినందుకు కూడా చాలా థ్యాంక్స్. లాస్ట్ వీడియోలో నేను చాలా మోసపోయాను, కానీ ఈసారి నేను ఖచ్చితంగా మోసపోను. ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాను. సో లాస్ట్ టైం మీ షోకి రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. సో యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందో ఖచ్చితంగా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అదో అద్భుతం కదా. 70,880 రూపాయలు. మీరు దీన్ని స్ప్లిట్ చేసుకుంటారా, స్టీల్ చేస్తారా? మనం స్ప్లిట్ చేసుకుందామా? అంటే ఇప్పుడు నాతో స్ప్లిట్ అని చెప్పి తర్వాత మీరు స్టీల్ తీసుకోకూడదు. అలా చేయడం తప్పు. స్ప్లిట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే గాయ్స్, 3, 2, 1 గో. ఏం చేశారు? ఏమైంది? అండ్ బానే మాటల్లో పెట్టి మంచి గేమ్ ఆడారు. ఆశిష్ ఆవిడ డబ్బులు స్టీల్ చేసేశారు, కానీ మీ చేత స్ప్లిట్ తీయించారు. పర్లేదులే సార్, ఇది నాకు ఎప్పుడు జరిగేదే. సరే, ఆ తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? మనసుతో కాకుండా మెదడుతో ఆడాలని. మెదడుతో ఆడాలని తెలుసుకున్నారా? అండ్ ఈ రోజు మీతో పాటు మెదడుతో గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు దిశా వర్మ. హాయ్, ఐఎమ్ దిశా వర్మ. ఐఎమ్ జస్ట్ 30-year-old యంగ్ లేడీ స్టిల్. నా ప్రొఫెషన్ గురించి మాట్లాడాలంటే ఐఎమ్ సేల్స్ మేనేజర్. సో నేను ఈ అమౌంట్ గెలుచుకుని ఏం చేస్తాను అంటే డెఫినెట్ గా నేను నాకున్న లోన్స్ ని ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్స్ ని తీర్చుకుంటాను. ఓకే, గేమ్ మీ ఇద్దరికి బాగా తెలుసు కదా. దిశా మ్యామ్, ముందు మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, ఆశిష్ ఏ బాల్ తీసుకోవాలో మీరే చెప్పండి. లాస్ట్ టైం మీరు కరెక్ట్ గా తీసారు కదా, మీరు చెప్తే అలా ఆడతాను. మీరు కాస్త మీ బ్రెయిన్ వాడి ఆడచ్చుగా. ఓ మై గాడ్, రైట్ హ్యాండ్ మంచిదంటారు కాబట్టి రైట్ హ్యాండ్ తో స్టార్ట్ చేస్తాను. రైట్ హ్యాండ్ నుంచి మొదలు పెట్టాలంట. సో ఫస్ట్ మనం డంప్ చేయబోయే బాల్ ఏంటి? అది కిల్లర్ బాల్. లెట్స్ గో. చూడండి, ఒకటి మాత్రం నిజం, ఆశిష్ ముందు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు చాలా లక్కీగా ఉంటారు. అది ఫ్యాక్టే. ఆశిష్, ఇప్పుడు నువ్వే సెలెక్ట్ చేయాలి. ఆశిష్ డబ్బులు సెలెక్ట్ చేసుకోలేదు, ఆశిష్ కిల్లర్ బాల్ సెలెక్ట్ చేశాడు. మీరెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఓ షిట్. సరే, ఇప్పుడు అట్నుంచి రైట్ కి తీసుకుందాం. ఓ ఇదా, ఈ బాల్ ని మనం డంప్ చేయబోతున్నాం. అండ్ ఇది 10,000 రూపీస్ బాల్. ఓకే, పర్లేదు, 10,000 ఇస్ ఫైన్. 1 lakh ఇంకా ఉంది. మొరాల్ ని బూస్ట్ చేద్దాం. అదిగో, ఆశిష్ ని తీసుకుందాం. మంచి బాల్ సెలెక్ట్ చేయమని చెప్పండి. సో అతను ఈ బాల్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది క్యాష్ ప్రైజ్ కి యాడ్ అవబోతుంది. అండ్ ఇది 25,000 రూపీస్ బాల్. గాయస్, నేను జనరల్ గా ఒక విషయం చెప్తాను. ఆశిష్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ వీడియో కంటే ఇప్పుడు చాలా పెరిగింది. లెట్స్ గో. దిశ గారు, ఇప్పుడు మీరే. కరెక్ట్ గా కిల్లర్ బాల్ ని తీయండి ప్లీజ్. యా, నేను ఫోకస్ చేసి ఆ బాల్ తీద్దాం అనుకున్నాను. యా, ఐల్ టేక్ దిస్. పాపం కిల్లర్ బాల్ సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు, కానీ కిల్లర్ బాల్ రావడం లేదు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే. ఈ బాల్ ని డంప్ చేయబోతున్నాం.
అండ్ ఈ బాల్ లో ఉన్న అమౌంట్ 75,000 Oh my God. రూపీస్ ఉంది. ఓ మై గాడ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది దిశ? అంటే ఎన్నో నెలలు కష్టపడి ఖర్చు పెట్టే డబ్బంతా ఇప్పుడు ఒకేసారి ఖర్చు పెడుతున్నాను. మీరు దాన్ని డంప్ చేసేసారు, వేస్ట్ చేసేసారు. ఇందుకు మీరు బాధపడాలి. ఆశిష్ డబ్బుల్ని ఎందుకు మీరు ఇలా వేస్ట్ చేస్తున్నారు? సారీ ఆశిష్. సారీ చెప్పినంత మాత్రం డబ్బులు తిరిగి వస్తాయా? సో ఇప్పుడు క్యాష్ ప్రైస్ కి మనం ఈ బాల్ లో వచ్చే అమౌంట్ యాడ్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఉంది 15,000 రూపీస్, 40,000 రూపాయలు. సో ఇప్పుడు టోటల్ క్యాష్ ప్రైస్ 40,000. ఈసారి నేను ఏం తీసుకోవాలో నువ్వే చెప్పవా ప్లీజ్. అయితే ఇది తీసుకోండి. ఈ బాల్ ని డంప్ చేయబోతున్నాం. ఏది ఇవ్వండి, నేను ఓపెన్ చేస్తాను. ఈరోజు చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాను. సో ఈ బాల్ ని మనం డంప్ చేయబోతున్నాం. అండ్ ఈ బాల్ లో ఎంత ఉంది? 60,000 రూపాయలు మనం డంప్ చేయబోతున్నాం. 60,000 రూపీస్, మోర్ దాన్ 1,50,000 రూపీస్ మీరు ఇప్పటి వరకు డంప్ చేసేసారు. పర్లేదు. నెక్స్ట్ బాల్. ఇది తీసుకోండి. ఆశిష్ బి లైక్, నీ మాట నేనెందుకు వినాలి? తన మాట విన్నా ఏదైనా లాభం ఉండేదేమో, ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నది కిల్లర్ బాల్. క్యాష్ ప్రైస్ కి ఇప్పుడు ఏమీ ఆడవదు. ఇప్పటి వరకు మీ క్యాష్ ప్రైస్ జస్ట్ 40,000 రూపీస్. సో ఇప్పుడు దీన్ని పెంచుకోవాలంటే లాస్ట్ గా ఒక మంచి బాల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బాల్ క్యాష్ ప్రైస్ కి యాడ్ అయ్యేది, బట్ ఇప్పుడు ఇది డంప్ అవ్వబోతుంది. పర్లేదు, ఎందుకంటే ఇది కూడా కిల్లర్ బాలే. సో ఫైనల్ క్యాష్ ప్రైస్ మీరు గెలుచుకోబోయేది ఎంతంటే చూద్దాం. 60,000 ఇన్ టోటల్. ఈ బాల్ లో 20,000 ఉంది అండ్ ఆల్రెడీ మీరు 40,000 అయితే కలెక్ట్ చేశారు. సో టోటల్ 60. లెట్స్ గో అహెడ్. స్ప్లిట్ ఆర్ స్టీల్ బాల్స్ ని మనం తెమ్మని చెప్దాం. సో ఫైనల్ డెసిషన్ వీళ్ళు ఏం తీసుకోబోతున్నారో మనం కాసేపట్లో తెలుసుకుంటాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మీ ముందు 2 బాల్స్ అయితే ఉన్నాయి. ఈ మూమెంట్ నా ఫేవరెట్ మూమెంట్. అంటే ఈ మూమెంట్ లోనే నాకు తెలుస్తుంది మన ముందు కూర్చున్న వాళ్ళు ఎంత గొప్ప మ్యానిపులేటర్ అని. చూడు, సగం సగం తీసుకుందాం. ఇందులో వేరే మార్పే లేదు. సగం నీకు, సగం నాకు. డన్. 30 నీకు, 30 నాకు. కానీ నువ్వు ఖచ్చితంగా స్ప్లిట్ చేస్తావన్న నమ్మకం ఏంటి? ఇప్పుడు నేను నీకు చెప్పగలను కానీ ఇంకేం చేయగలను చెప్పు. సరే ఓకే, నేను నమ్ముతాను. కానీ లేదు, ఈసారి లేదు, కూడా నన్ను నమ్ము. నన్ను మోసం చేస్తే అప్పుడు నేనేం చేయాలి? అలా ఏం జరగదు. నన్ను మోసం చేస్తే మీకే మంచిది కాదు. నన్ను ట్రస్ట్ చేయి చాలు. నన్ను నమ్ము. ఒకవేళ మీరు కనుక దీన్ని స్ప్లిట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, మీరు అతనికి నమ్మకం కుదిరేలా చేయాలి. ఎందుకంటే అంటే అప్పుడప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి మన మనసు విరిగిపోయినప్పుడు అంత త్వరగా మనకి నమ్మకం కుదరదు కదా. నేను ఆల్రెడీ చూసాను, నాకు తెలుసు. అంటే మీకు డబ్బులు చాలా అవసరం, నాకు కూడా అవసరమే. సో నాకేమనిపిస్తుందంటే మనం సగం సగం తీసుకుంటే ఇద్దరికి లాభమే కదా. దట్ సింపుల్. డబ్బు మీకెంత ముఖ్యమో నాకు కూడా అంతే ముఖ్యం. డబ్బులు అందరికీ ముఖ్యమే అండి. ఎగ్జాక్ట్లీ, అందుకే స్ప్లిట్ చేసుకుందాం. డబ్బులు ఎంత గొప్ప విషయం అంటే అది అందరికి డబ్బులు అందరికీ ఇష్టం. రైట్. ఐ లవ్ మనీ. సరే, నమ్మచ్చా? పక్కా కదా? పక్కా. డన్. సో ఇప్పుడు మీ ముందు 2 బాల్స్ ఉన్నాయి. వాటిలో ఏది ఏంటని చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మీరు మీ డెసిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే నాకు ఇక్కడ ఒక దారుణం జరగబోతుంది అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. 3, 2, 1 షో యువర్ డెసిషన్. దిశ గారేమో స్ప్లిట్ చేశారు అండ్ ఈసారి ఆశిష్ స్టీల్ చేసేశాడు. ఓ మై గాడ్. ఆశిష్ ఇప్పుడు ఇక్కడ నుంచి 60,000 రూపాయలు గెలుచుకొని వెళ్ళబోతున్నాడు. నాకెందుకో ఈసారి ఇలా అనిపిస్తుంది. అంటే అది ఒక సేయింగ్ అయితే ఉంటుంది. అది ఏమిటంటే అది విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. సో ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగే వస్తుంది. నా మనసు విరిగింది. పోయినసారి నా మనసు కూడా విరిగింది. నేను అప్పుడు నమ్మాను. ఇప్పుడు నేను నమ్మాను కదా. కానీ నెక్స్ట్ టైం నమ్మర్లే. ఓహ్ మై గాడ్. ఓకే గాయ్స్, సో ఆశిష్ ఇప్పుడు ఇక్కడ నుంచి 60,000 రూపాయలు గెలుచుకొని వెళ్తున్నాడు. ఆశిష్ నీకేమనిపిస్తోంది? చాలా బాగా అనిపిస్తోంది. పోయినసారి నా మనసు విరిగింది, ఈసారి వేరే వాళ్ళ మనసు విరిగింది. సో నా ఆపోనెంట్ ఆశిష్ గురించి ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లాస్ట్ టైం తను ఓడిపోయాడు కానీ ఈసారి తను గెలుచుకున్నాడు. పోయినసారి తనని బాగా మోసం చేశారు కానీ ఈసారి తను నన్ను మోసం చేశాడు. బట్ దాట్స్ ఓకే, మనుషులన్నాక అలాగే ఉంటారు. బట్ ఐ విల్ విష్ హిమ్ గుడ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్ and let's see what is good for me coming my own way. Thank you. ఓకే, రౌండ్ నంబర్ 3. ఇప్పుడు రౌండ్ నంబర్ 3 లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రమోద్. అతను ఒక ఫిజియోథెరపిస్ట్. హాయ్, నేనే డాక్టర్ ప్రమోద్ కుమార్. నేను సీనియర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. నేను ఈ ఫీల్డ్ లో చాలా మంది స్పోర్ట్స్ మెన్స్ ని ట్రీట్ చేశాను. చాలా మందికి ఇంజురీకి సంబంధించిన ప్రివెన్షన్ అస్సలు ఉండదు. వాట్
వాట్ రీహాబ్ ఇస్. సో ఈ డబ్బులు నేను గెలుచుకోవాలి. ఇవి ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నాకు తినడానికి డబ్బులు లేవని కాదు, కాకపోతే అలా కష్టపడే పిల్లలకి సాయం చేయడం అన్నది నా కల. నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. నేను నా బెస్ట్ ట్రై చేస్తాను, ఎలాగైనా గెలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవిడ మన రైట్ లో ఉన్నది ప్రీతి మ్యామ్. నమస్తే, నేను చిన్న గ్రామం నుంచి ఢిల్లీకి వచ్చాను డబ్బులు సంపాదించాలని. ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటాను. అప్పట్లో ఇద్దరం కలిసి పనిచేస్తుండేవాళ్ళం. కానీ మధ్యలో మా ఆయన ఆరోగ్యం పాడైపోయింది. ఆయన పని చేయలేరు. ఇప్పుడు నేను మాత్రమే సంపాదించాలి. నేను నా పిల్లల కోసం ఆ షోలో గెలవాలనుకుంటున్నాను. ఆ డబ్బుతో వాళ్ళు బాగా చదువుకోవాలి. నేను చేసే పనిని నేను చిన్న చూపేం చూడడం లేదు. కానీ నా పిల్లలు నాలా కాకుండా మంచి పనులు చేయాలనుకుంటున్నాను. వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. అండ్ ప్రీతి మ్యామ్, ఆవిడతో పాటు తన కూతురు కూడా వచ్చారు. బేబీ, నీ పేరేంటి? నవ్య. నవ్య, నువ్వేం చేస్తుంటావు? స్కూల్ చదువుతున్నాను. నవ్య స్కూల్ చదువుతోంది. ఇప్పుడు మీరు ఏ బాల్ అయితే చూస్ చేసుకుంటారో దాన్ని మనం డంప్ చేసేస్తాం. మీరు చూస్ చేసుకునే బాల్స్ ని మనం క్యాష్ ప్రైజ్ గా మారుస్తాం. చెప్పండి ప్రీతి మ్యామ్, మీరు ఏ బాల్ ని తీసుకుంటారు? సరే, అయితే ఇప్పుడు నా కూతురు ఇప్పుడు ఏ బాలో చెప్పమ్మా. ఈ బాలా? ఈ బాల్ ని ఇప్పుడు మనం డంప్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఉన్నది 5,000 రూపీస్. సో మనం దీన్ని డంప్ చేసేద్దాం. గుడ్ జాబ్. తక్కువ డబ్బుల్నే మీరు డంప్ చేశారు. సార్, ఇప్పుడు మీరు క్యాష్ ప్రైజ్ కోసం తీయాలి. లెట్స్ గో విత్ దిస్ వన్. ఏమనుకుంటున్నారు, ఇందులో ఎంత క్యాష్ ప్రైజ్ ఉంటుంది? మేబీ 25,000 ఐ గెస్. అండ్ ఇది 22,000 రూపీస్ బాల్, 22,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బాల్ చూస్ చేసుకోండి. ఈసారి ఆలోచించి తీయమ్మా. ఈ బాల్ లో తక్కువ డబ్బులు ఉంటాయా లేదా ఇది కిల్లర్ బాల్ అవుతుందా చూద్దామా? చెప్పు. కిల్లర్ బాల్. అండ్ ఇది కిల్లర్ బాల్. సూపర్, నువ్వు ఆర్డర్ పెట్టేస్తున్నావు. లెట్స్ గో. చెప్పండి సార్. నెక్స్ట్ బాల్ ఇస్ దిస్. సార్, రైట్ చూపించి లెఫ్ట్ తీసుకుంటారు. ఈ రోజు రైట్ లెఫ్ట్ కన్ఫ్యూషన్ చాలా ఎక్కువే ఉన్నట్టుంది. ఏమనుకుంటున్నారు, ఇందులో ఎంత క్యాష్ ప్రైస్ ఉంటుంది? 20,000. నాకు అదే అనిపిస్తుంది. 20,000. మీకేమనిపిస్తుంది? సేమా? బట్ మీ ముగ్గురు చెప్పింది తప్పే. ఇది కిల్లర్ బాల్. ఓహో, ప్రీతి మ్యామ్ మీరు చూస్ చేసుకోండి. ప్రీతి మ్యామ్ ఇప్పుడు లేచి నించున్నారు. నాకు తెలిసి మంచి క్యాల్కులేషన్స్ అయితే చేయబోతున్నారు అనుకుంటా. మీరు అలా పైకి లేచి నిలబడగానే ఆ ముందున్న బాల్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారు అనుకున్నాను, కానీ ఈ బాల్ ఇప్పుడు మనం డంప్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు 20,000 రూపీస్ బాల్ ని మనం డంప్ చేయబోతున్నాం. బెటర్ మీ కూతుర్నే సెలెక్ట్ చేయమని చెప్పండి. రామ్మా, నువ్వెంట సెలెక్ట్ చేయి. ఓకే ప్రమోద్ సార్, ఇప్పుడు మీరే సెలెక్ట్ చేయాలి. నా ముందున్న బాల్. దీన్ని మనం క్యాష్ ప్రైస్ కి యాడ్ చేయబోతున్నాం. ఏంటి, ఇందులో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 30,000 రూపాయలు. 15,000 రూపాయలు. మీరు అనుకున్న దానికన్నా సగం అమౌంట్ ఇందులో ఉంది. బట్ ఇప్పుడు మీ క్యాష్ ప్రైస్ టోటల్ గా ఎంత? 37,000 రూపీస్. ప్రీతి మ్యామ్, నెక్స్ట్ బాల్. ఈ బాల్ ని డంప్ చేయమంటారా? కన్ఫర్మేగా? నవ్య ఎప్పుడు చూస్ చేసినా సరే కిల్లర్ బాల్ నే సెలెక్ట్ చేస్తుంది. లెట్స్ గో. చప్పట్లు కొట్టండి. లవ్లీ. నవ్య ఇస్ అ కిల్లర్ ప్లేయర్. ఇప్పుడు మీరు కూడా కిల్లర్ ప్లేయర్ గా మారండి. అదిగో ఆ బాల్, ఆవిడ ముందు ఉన్న బాల్, అది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఏమనిపిస్తోంది? ఎంత ప్రైజ్ యాడ్ అవుతుంది అనుకుంటున్నారు? ఏమనిపిస్తోంది? 50,000. మీకేమనిపిస్తోంది? 15,000. 15,000 ప్లస్ వీళ్ళిద్దరు చెప్పిన అమౌంట్ ని ప్లస్ చేసినా సరే అయినా తక్కువే, ఎందుకంటే ఇది 1,00,000 రూపీస్, 1,00,000 రూపాయల బాల్. ఇప్పుడు మీ టోటల్ క్యాష్ ప్రైజ్ ఎంతంటే 1,37,000 రూపీస్. ఇది ఇప్పటి వరకు హైయెస్ట్ క్యాష్ ప్రైజ్. ఓకేనా? లాస్ట్ బాల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బాల్ ని మనం డంప్ చేయబోతున్నాం. 1,37,000 క్యాష్ ప్రైజ్ అయితే ఆల్రెడీ కలెక్ట్ చేసాం. అండ్ ఇప్పుడు 31,000 ని మనం డంప్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు కనుక దీన్ని చూస్ చేయకుండా దాన్ని చూస్ చేస్తుంటే అప్పుడు మీ టోటల్ క్యాష్ ప్రైజ్ 1,68,000 రూపీస్ అయ్యేది. ఇట్ ఈస్ అ కిల్లర్ బాల్. 1,37,000 రూపీస్ ఇప్పుడు మన ముందుంది. ఇప్పుడు ఈ డబ్బులు ప్రమోద్ గారింటికి తీసుకువెళ్తారా లేదా ప్రీతి మ్యామ్ తీసుకువెళ్తారా చూద్దాం. ఇంకా సేపట్లో మనకే తెలుస్తుంది. ఓకే, అమౌంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. 1,37,000 రూపీస్. మీరు మీ బ్యాక్ స్టోరీలో చెప్పారు నెలకి మీరు ఎంత సంపాదిస్తారు? 10,000 రూపాయలు. అంటే మీరు నాకు తెలిసి ఈ డబ్బంతా ఓ కనీసం సంవత్సరం కష్టపడితే వస్తాయి. 13 నెలలు కాదు, నా జీవితంలోనే సంపాదించుకోలేను. అంటే నాకు 1 రూపాయి కూడా మిగలదు. అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఓకే ప్రమోద్ గారు, మీరేమంటారు? చూడండి, నేను ఇక్కడికి నా కోసం డబ్బులు సంపాదించడానికి రాలేదు. నేను ఏ ప్రొఫెషన్ లో అయితే ఉంటున్నానో అక్కడ చాలా మంది అండర్ ప్రివిలేజ్ పిల్లలు వస్తారు. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ కూడా డబ్బులు ఉండవు. సో నేను ఆ ఆలోచనతోనే వచ్చాను. ఇక నుంచి తీసుకెళ్లే డబ్బులతో వాళ్ళకి లేదా ఒక పిల్లాడికైనా నేను హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. దిస్ వాస్ మై టేకన్ అండ్ నేను అందుకోసమే ఇక్కడికి వచ్చాను. ఇదంతా విన్నాక నాకేమనిపిస్తుంది అంటే ఆవిడకి డబ్బు అవసరం అండ్ మీకు అంటే కూడా డబ్బు అవసరం. నాకేమనిపిస్తుందంటే నాకు కూడా ఈ డబ్బు దొరికితే నాకు కాస్త హెల్ప్ గా ఉంటుందని.
ఎందుకంటే నేను నా పిల్లల్ని చదివించుకోవడానికి ఈ డబ్బుని వాడుకుంటాను. చూడండి, నాకు అర్థం అవుతుంది, మీరు చెప్పేది అంతా కూడా అర్థం అవుతుంది. నేను ఈ గేమ్ ని ఆడాలని బయలుదేరి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నా ఆపోనెంట్ ఎవరో నాకు తెలియదు. సో నేను ఖచ్చితంగా స్టీల్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో అప్పుడు 60,000 నుంచి 70,000 వరకు సంపాదించుకుని వెళ్దామనే వచ్చాను. ఇప్పుడు ఐడియా సార్ మీరు అప్పుడు అన్నారు కదా మీరు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టీల్ చేయాలనుకున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు ఈవిడతో మాట్లాడుతున్నప్పుడు నా ఆలోచన మొత్తం స్టీల్ నుంచి స్ప్లిట్ కి మారిపోయింది. అది కూడా ఈ Okay. డబ్బు చూసిన తర్వాతే మారాను. అంటే ఈ జర్నీలో ఈ డబ్బులు సంపాదించినప్పుడు నేను ఒకటే ఆలోచించాను, మనం ఏవి తీసుకెళ్ళకపోయినా ఏదో ఒకటి తీసుకువెళ్దాం. అవును ఏదో ఒకటి తీసుకెళ్తాం. ఆ సగం కూడా చాలా మంచి అమౌంటే. అప్పుడు మీరు లేకపోతే నేను ఇద్దరం కూడా చాలా సంతోషంగా వెళ్తాం. ఇది మంచి నిర్ణయమే. సో ఇప్పుడు మీరే మీ Yeah. డిసిషన్స్ తీసుకోవాలి. అది స్ప్లిటా స్టీలా? 1,37,000 రూపీస్, ద బిగ్గెస్ట్ టిల్ డేట్. Three, 2, 1. Show your decision. Oh my God! మీరు మోసం చేస్తారని నాకు ముందే తెలుసు. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను నా కోసమే ఆడడానికి ఇక్కడికి వచ్చానని. ఇప్పుడు నన్నేం చేయమంటారు? కానీ చివరికి నన్ను మోసం చేయాలని చూసారుగా. నేను గెలవడానికే వచ్చానని చెప్పిన తర్వాత ఇక మోసం చేయడం ఏంటి, మోసం చేయకపోవడం ఏంటి? నాకైతే ఇప్పుడు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇద్దరి ఆలోచనలు గొప్పవే. ఇద్దరు ఏదో ఒక మంచి పని చేయాలనే చూస్తున్నారు. బట్ వీళ్ళిద్దరు ఇక్కడ ఎంచుకున్న డెసిషన్ తప్పు. స్టీల్. నేనైతే ఆవిడకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా అయితే ఉందో, వాళ్ళ పిల్లల కోసం ఆవిడ ఖచ్చితంగా కష్టపడతారు. వాళ్ళ ఫ్యూచర్ ని బ్రైట్ గా మారుస్తారు. అంటే ఇలా ఒక స్ప్లిట్ ఇంకా స్టీల్ అనే గేమ్ ఆడి వాళ్ళ జీవితాల్ని అసలు మార్చుకోలేదు. ఓకే గాయ్స్, రౌండ్ నంబర్ 4. అండ్ రౌండ్ నంబర్ 4 లో మన లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు మన సబ్స్క్రైబర్. అతని పేరు హర్ష్ అట్వాల్. సో హలో ఫ్రెండ్స్, నా పేరు హర్ష్ అట్వాల్. నాకు 19 ఏళ్ళు. బేసికలీ నేను పంజాబ్ అమృత్సర్ నుంచి వస్తున్నాను. నా స్ట్రగల్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. అండ్ నేను కాలేజ్ చదువుకోలేదు డ్యూ టు మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అండ్ అలాగే నేను యూట్యూబ్ లో కూడా పనిచేస్తూ ఉంటాను. అంటే అప్పుడు కరెంట్ టాపిక్ లో ఉండే న్యూస్ వీడియోస్ ని కవర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటి వరకు నాకు వీడియోస్ లో వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అభిషేక్ అన్న వల్లే వచ్చాయి. అండ్ క్రియేటివ్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో మన ముందున్నది అంకుల్. అంకుల్ మీ పేరేంటి? నా పేరు మొహమ్మద్ ఇబ్రాహిం. నేను ఒక చిన్న గ్రామంలో ఉంటున్నాను. మా గ్రామం పేరు రాజ్పూర్. అక్కడి నుంచి నేను ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీకి వచ్చి చిన్న చిన్న పనులన్నీ చేసి నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా టైలరింగ్ నేర్చుకొని ఓ 4 ఏళ్లకి నేనే స్వయంగా ఒక మిషన్ తీసుకొచ్చి ఇంకొకళ్ళు కొట్టు ముందు నా మిషన్ పెట్టుకొని టైలరింగ్ చేయడం మొదలుపెట్టాను. అలా ఆ కొట్టు ముందు టైలరింగ్ చేస్తున్న నేను ఇంకో 4 ఏళ్లకి నేనే ఒక కొత్త కొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కింద ఓ 4-5 పని చేస్తున్నారు. పని బాగానే సాగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న పనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ కాలంలో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలంటే కొత్త మెషిన్లు తీసుకురావాలి. అవి ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవుతుంటాయి. వాటిని జూపిటర్ మిషన్ అంటారు. నేను వాటిని కొనాలనుకుంటున్నాను. వాటిని కొనాలంటే నాకు డబ్బు చాలా అవసరం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అంకుల్ గారు, ఇప్పుడు మీరు ఏ బాల్ అయితే సెలెక్ట్ చేస్తారో దాన్ని మనం డంప్ చేసేస్తాం. అండ్ షాక్ గేమర్ గారు, మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో Yes. దాన్ని క్యాష్ ప్రైస్ కి యాడ్ చేస్తాం. మాస్టర్ గారు చెప్పండి, ఏ బాల్ ని సెలెక్ట్ చేసుకుంటారు? అంకుల్ మీ కళ్ళు చాలా బాగున్నాయి. అంకుల్ చాలా క్యూట్ గా ఉన్నారు. అవును, క్యూట్ గా ఉన్నారు. అందుకని అంకుల్ ని మోసం చేయదు. ఓకే ఓకే, అంకుల్ సెలెక్ట్ చేసిన ఫస్ట్ బాల్ కిల్లర్ బాల్. దాన్ని డంప్ చేయబోతున్నాం. సూపర్ అంకుల్, మీరు ఫస్ట్ కిల్లర్ బాల్ తీశారు. సో ఇప్పుడు మీ డబ్బులు ఏవి కూడా వేస్ట్ అవ్వట్లేదు. ఓకే కమాన్. అభిషేక్ అన్న, నేను ముందుగా ఈ బాల్ తీసుకుంటాను. ఓకే, లోపల ఏముంటుంది అనుకుంటున్నావు? క్యాష్ ప్రైస్ ఉంది అంకుల్ ఇందులో. 25,000 ఉంటుంది. 25, కానీ ఇందులో 22,000 ఉన్నాయి. 22,000 రూపీస్. ఓకే అంకుల్, ఇప్పుడు మీరే సెలెక్ట్ చేయాలి. ఏ బాల్ ని మీరు డంప్ చేయబోతున్నారు? మీరు ఎన్ని కిల్లర్ బాల్స్ తీస్తే ఇక్కడ మీ క్యాష్ ప్రైస్ అంత పెరుగుతూ ఉంటుంది. అంకుల్ ఈసారి మీరు తీసింది కిల్లర్ బాల్ కాదు, 20,000 రూపీస్ బాల్ ని తీశారు. ఇప్పుడు దీన్ని డంప్ చేయబోతున్నాం. సో అభిషేక్ అన్న, నేను చూస్ చేసే బాల్ ఏదంటే ఇదిగో ఇదే. లెట్స్ సీ. ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయా? ఓ నో, ఇందులో ఉన్నది కిల్లర్ బాల్. కమాన్ అంకుల్ గారు, కిల్లర్ బాల్ తీయండి. అంకుల్ ఏం క్యాల్కులేషన్ చేసి ఇప్పుడు మీరు ఆ బాల్ ని సెలెక్ట్ చేశారు? ఊరికే తీసాను. రాండమ్ గానా? సర్లే, ఓకే, రాండమ్ గా తీసారట. రాండమ్ గా తీసినా మంచి పనే చేశారు. 5,000 రూపీసే తీశారు. 5,000 ని మనం పడేయచ్చు అంకుల్, పర్లేదు. సో అభిషేక్ అన్న, నేను ఇప్పుడు అదిగో ఆ బాల్ చూస్ చేసుకుంటాను. ఇది ఈ బాలా? ఇందులో క్యాష్ ప్రైజ్
ఉండాల్సింది, కానీ ఇప్పుడు ఇందులో కిల్లర్ బాల్ వచ్చింది. అంకుల్ ఏ బాల్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది వీడు సెలెక్ట్ చేసేస్తున్నాడు. ఓకే అంకుల్, కిల్లర్ బాల్ ని వెతికి కనిపెట్టండి. అంకుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇదే కిల్లర్ బాల్ అని. ఇది కిల్లర్ బాలా? అండ్ ఈ బాల్ ని ఇప్పుడు డంప్ చేయబోతున్నాం. అండ్ ఎస్, ఇది కిల్లర్ బాల్. అభిషేక్ అన్న, దిస్ వన్. మనోడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అభిషేక్ అన్న దిస్ వన్, కానీ కిల్లర్ బాల్ ని తీస్తున్నాడు. బట్ ఈసారి షాక్ గేమర్ అందరూ షాక్ అయ్యేలా చేశాడు, ఎందుకంటే ఇది 1 lakh rupee బాల్. సూపర్! OMG! Now the game becomes very serious. 1,22,000 రూపాయలు. అంకుల్ ఇంకా ఒకే ఒక బాల్ ఉంది అంకుల్, డంప్ చేసేయండి కిల్లర్ బాల్. కానీ ఇందులో ఉన్నది 31,000 రూపీస్. దీన్ని ఇప్పుడు డంప్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ఇది మీ క్యాష్ ప్రైస్ లో యాడ్ అవుతుంది. అండ్ ఇందులో ఉంది 15,000 రూపాయలు. మనం ఆల్రెడీ 4 కిల్లర్ బాల్స్ అయితే తీసేసాం కదా. 1,37,000 రూపీస్. లాస్ట్ టైం వాళ్ళ క్యాష్ ప్రైస్ కూడా సేమ్ ఇదే. ఇప్పుడు లెట్స్ కాల్ ద బాల్స్. తీసుకురండి. ఓకే గాయ్స్, ఇప్పుడు మీ ముందు రెండు బాల్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో స్ప్లిట్ ఉంది, ఇంకొక దాంట్లోనేమో స్టీల్. అంకుల్, మీరు ఇందాక చెప్పారు కదా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అని. నేను మా ఫ్యామిలీ వాళ్ళని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ డబ్బులు చాలా వేస్ట్ చేశాను. సో మనం ఈ డబ్బుల్ని డివైడ్ చేసుకుంటే బాగుంటుంది. సగం తీసుకున్న మంచం అంటే వస్తుంది. అంకుల్, మీరు అతనేమి అడగరా? ఇద్దరం 50-50 తీసుకుందాం. 50-50 తీసుకుందాం. దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. డివైడ్ చేసుకుందాం. సరే, ఒకసారి ఎందులో స్ప్లిట్ ఉంది, ఎందులో స్టీల్ ఉందో చూసుకోండి. నెమ్మదిగా చూసి తనకు కనిపించకుండా దాచిపెట్టుకోండి. అర్థమైందా? ఇదే మీ ఫైనల్ డెసిషనా? హర్ష్, నీ ఫైనల్ డెసిషన్ ఇదే? అవును. ఏమనుకుంటున్నారు అంకుల్? హర్ష్ ఏం చేసి ఉంటారు? స్ప్లిట్టే తీసుకుని ఉంటాడు. హర్ష్, అంకుల్ ఏం చేసి ఉంటారు అనుకుంటున్నా? నాకు అంకుల్ మీద పూర్తి నమ్మకం ఉంది. అండ్ ఐ థింక్ అతను తప్పకుండా స్ప్లిట్ తీసుకుని ఉంటారు. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. 3, 2, 1. షో ఎ డెసిషన్. సో ఇక్కడ నుంచి మొత్తం డబ్బంతా కూడా 1,37,000 రూపాయలు హర్ష్ తీసుకెళ్లబోతున్నారు. ఎస్, చాలా తప్పు చేశాడు. దట్ ఈస్ గేమ్ అంకుల్. పర్వాలేదులే. అందుకే నేను మీకు ఇందాక చెప్తూనే ఉన్నాను అంకుల్, ఏంటే మాట్లాడట్లేదు, అతని క్వశ్చన్స్ ఎందుకు అడగట్లేదు అని. అతను మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అతను బండిని ముందే ఆ లైన్కి మనోడు తీసుకెళ్ళిపోయాడు. నాతో నిజమే చెప్తున్నాడేమో, కరెక్ట్ గానే ఉంటుంది అనుకున్నాను. అందుకనే కానీ ఈ గేమ్ అదే కదా అంకుల్. గేమ్ అంతా కరెక్టే, కానీ మనిషికి నిజాయితీ అంటూ ఒకటి ఉండాలి కదా. పర్లేదులే. ఇప్పుడు నేను స్టీల్ తీసుకుని ఉంటే పాపం తనకి వచ్చేది కరెక్టే. కాదు, నాకు వచ్చేది అవును, కాదు కదా. నిజమే. అందుకే అప్పుడు మీరు లేదు. కనుక చెప్పాల్సి. అందుకే నేను స్ప్లిట్ తీసుకున్నాను. అంటే అది ఏదైతే అది అయింది, తనకుంటూ ఒక ఏం ఉంది. స్ప్లిట్ తీసుకుందాం అన్నాడు, అదే తీసుకుంటాడు అనుకున్నాను. నేను తనకి ఎస్ అని చెప్పాను కదా, అలా చెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటాను. నేనైతే నిజాయితీగానే ఆడాను, అది మీకు కూడా తెలుసు. అవును అంకుల్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. మీరు ఎవరైనా చాలా- చెప్పగలరు, ఎందుకంటే చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. పర్లేదు, వదిలేండి. జరిగిందేదో జరిగిపోయింది అంతే. కానీ బాబు, నువ్వైతే తప్పు చేసావు. అంకుల్, దట్ ఈస్ గేమ్. అంటే గెలుపు ఓటములు. అరే, ఇంగ్లీష్ కొంచెం తక్కువ మాట్లాడవయ్యా, మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఐ స్వేర్ టు గాడ్, నాకు నిజంగా చాలా బాధ ఇస్తుంది. అండ్ నాకేమనిపిస్తుందంటే ఒకవేళ సగం తీసుకున్నా సరే, ఎందుకంటే ఈ ప్రైజ్ అమౌంట్ అయితే చాలా పెద్దది, వెరీ వెరీ బిగ్ ప్రైజ్ మనీ. అండ్ బట్ మంచి వాళ్ళకి అసలు ఈ ప్రపంచంలో చోటే లేదండి. కరెక్ట్ ఏం కాదు, కాదులే అంకుల్. తప్పు. మీరు ఫీల్ అవ్వకండి, నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఇక్కడ నుంచి సంతోషంగానే వెళ్తారు. హర్ష్ అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి అంకుల్కి తను 20,000 రూపీస్ని అయితే ఇద్దామని అనుకుంటున్నాడు. అంకుల్, ఇతను క్యాష్ ప్రైస్ మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు 20,000 రూపీస్. అండ్ మేము 10,000 రూపాయలు మీకు ఇంకా యాడ్ ఆన్ చేసి ఇస్తున్నాం. సో మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు 30,000 రూపీస్ ఇద్దామని అనుకుంటున్నాం. మీరు చెక్ పట్టుకొని చాలా సంతోషంగా కనిపిస్తే మేము చూసి ఆనందిస్తాం అంకుల్. దాట్స్ ఇట్. అండ్ దాట్స్ లైక్ ప్రౌడ్ సబ్స్క్రైబర్. నువ్వు ఈ పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మనం మన ఫైనల్ రౌండ్కి వెళ్దాం. లెట్స్ గో. ఏ నమ్మకంతో అయితే తను నాతో చెప్పాడో మనిద్దరం 50-50 తీసుకుందామని చాలా మంచోడ్లా చెప్పాడు. నేను అనవసరంగా తన్ని నమ్మాను. కానీ ఎవరు అలా చేయకూడదు, అది పెద్ద తప్పు. అంటే అలా నమ్మక ద్రోహం చేసినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే నేను ఇక్కడేదో బాధపడ్డానని చెప్పటం లేదు. ఎవరైనా సరే అక్కడ కూర్చున్నప్పుడు ఇలా జరిగితే తప్పకుండా ఫీల్ అవుతారు. ఫైనల్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్ 3.
రౌండ్ నంబర్ 5లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళెవరు? నరేంద్ర కుమార్. నా పేరు నరేందర్ కుమార్. నాకు 30 ఏళ్ళు. నేను వంట పనులు చేస్తుంటాను, అలాగే చిన్న చిన్న క్యాటరింగ్ పనులు కూడా చేస్తుంటాను. నేను ఈ గేమ్లో పాల్గొని ఎంత అయితే అమౌంట్ గెలుచుకుంటానో ఆ అమౌంట్తో ఖచ్చితంగా నేను నా బిజినెస్ని డెవలప్ చేసుకుంటాను. ఇల్లు కూడా కట్టుకుంటాను. ఫుక్రేన్ సన్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించారు. ఇంకా మీ పేరు? నా పేరు ధీరజ్ శర్మ. నేను నోయిడాలో ఉంటాను. నోయిడాలో నేను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. కంపెనీలో పని అయిపోయిన తర్వాత నేను రోజు పార్ట్ టైంగా ఓలా ఊబర్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఓ 8-9 గంటలు చేస్తూ ఉంటాను. దానితో ఇంటి ఖర్చులు, నా ఈఎంఐలు ఈ ఓలా ఊబర్తో నేను కట్టుకుంటాను. నేను ఎందుకు ఈ 2 పనులు చేస్తున్నానంటే లాస్ట్ డిసెంబర్లో నేను అనుకోని విధంగా చాలా విషయాలు జరిగాయి. అంటే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సో అప్పుడు మొత్తం ఆ లోడ్ అంతా కూడా వచ్చి నా భుజాల మీద పడ్డాయి. సో ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో అందుకే జాబ్ చేస్తున్నా కూడా సరే ఓలా ఊబర్ డ్రైవ్ చేయడం మొదలు పెట్టాను. అంటే నాకు ఇప్పుడు ఈ పని తప్ప ఇంకా ఏ పని చేయడం రాదని చెప్తాను. నరేంద్ర గారు, చెప్పండి భయ్యా. మీరు ఏ బాల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అవును. వాటిని మనం డంప్ చేస్తాం. అండ్ మీరు ఏ బాల్స్ ని సెలెక్ట్ చేస్తారో వాటిని క్యాష్ ప్రైస్ కి మనం యాడ్ చేస్తాం. సరే. స్టార్ట్ చేయండి. మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నారా? అయ్యో ఇదిగోండి. ఈ బాల్ ని మనం డంప్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఉన్నది జస్ట్ 990 రూపీస్. చిన్న బాలే, చాలా మంచి స్టార్ట్ ఇది. 1000 రూపాయలు మనం డంప్ చేసేసాం. నెక్స్ట్ ధీరజ్ గారు, చెప్పండి ఏ బాల్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? సార్ నేను ఈ బాల్ చూస్ చేసుకుంటా. ధీరజ్ గారు ఈ బాల్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. దీని క్యాష్ ప్రైస్ కి యాడ్ చేస్తాం. అండ్ ఇందులో 15,000 రూపీస్ ఉన్నాయి. సూపర్, థ్యాంక్ యూ. కమోన్ నరేంద్ర గారు, మీరే అలాగే. ఈ బాల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? అండ్ ఇప్పుడు డంప్ చేయబోతున్నాం. అండ్ మనం కిల్లర్ బాల్ ని డంప్ చేయబోతున్నాం. లెట్స్ గో. నెక్స్ట్ సార్ నేను ఈ బాల్ చూస్ క్యాష్ ప్రైస్ చేసుకుంటా. కోసం మీరు చూస్ చేసుకున్న బాల్ ఇది. ఇందులో 22,000 రూపీస్ ఉన్నాయి. సూపర్, వావ్, మీ ఇద్దరి పార్ట్నర్షిప్ నిజంగా అదిరిపోయింది. నెక్స్ట్ ఓ కిల్లర్ బాల్ ని చూస్ ఇస్తాను. చేసుకోండి. కిల్లర్ బాల్ అయినా ఇది కాదు, ఇది 20,000 రూపీస్ బాల్. దీన్ని ఇప్పుడు డంప్ చేయబోతున్నాం. సార్ నేను ఈ బాల్ చూస్ చేసుకుంటా. ఐ హోప్ నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను ఇందులో డబ్బులు ఉండాలని. బట్ ఇందులో ఉన్నది కిల్లర్ బాల్. సాడ్. షిట్. నెక్స్ట్ ఇది ఈ బాల్ ని మీరు డంప్ చేయబోతున్నారా? మీరు ఓపెన్ చేయండి. ఓ మంచి పాట పాడండి. పాట పాడితే కిల్లర్ బాల్ వస్తుంది. ఏం పాట పాడమంటారు? ఓపెన్ చేయండి. ఎందుకు నువ్వు నన్ను ప్రేమించడం లేదు? ఎందుకు నువ్వు నన్ను ప్రేమించడం లేదు? ఎందుకు నన్ను ప్రేమించడం లేదు? అవుట్ ఆన్ మలన్ రికార్డ్స్. వినండి, చాలా మంచి పాట, నాదే. అడిగినట్టు పాట పాడారు కాబట్టి మీకు కిల్లర్ బాల్ వచ్చింది. వావ్. ధీరజ్ బ్రో, చెప్పండి. సార్ ఆ లాస్ట్ బాల్. ఆ లాస్ట్ బాల్ చూపించండి. ఐ హోప్ అందులో డబ్బులు ఉంటాయేమో. ఓ ఇందులో ఉన్నది కిల్లర్ బాల్. ఎన్ని కిల్లర్ బాల్ తీశారు? 2 కిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ. 2 కిల్లర్స్ డంప్ చేసేసాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో క్యాష్ ప్రైజ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ క్యాష్ ప్రైజ్ ని మీరు డంప్ చేయాలనుకుంటున్నారో ఇదిగో ఇది. చెప్పండి. దీన్ని మీరు డంప్ చేయాలనుకుంటున్నారా? అండ్ ఇందులో ఉన్నది 31,000 రూపీస్. ఏమనుకుంటున్నారు? ఈ బాల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కనీసం 50 అయినా వస్తే బాగుంటుంది. బట్ ఇక్కడ 50 కాదు, 5,000 రూపీస్ బాల్ వచ్చింది. 42,000 రూపీస్. అంత ఇంట్రెస్టింగ్ లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి. ఎపిసోడ్ 3కి 8,000 రూపీస్ మేము బోనస్ గా ఇస్తున్నాం. దీన్ని 50,000 రూపీస్ గా మేము మారుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుంటారా లేదా స్టీల్ చేసుకుంటారా? అది మీ ఇద్దరి కాన్వర్సేషన్ అయిన తర్వాతే మాకు తెలుస్తుంది. సో ముందు ఓపెన్ చేద్దాం. స్ప్లిట్ అండ్ స్టీల్ బాల్ ని ఒకసారి చూసుకుందాం. తీసుకురండి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి ముందు 2 బాల్స్ ఉన్నాయి. ఒకటేమో స్ప్లిట్, ఇంకొకటేమో స్టీల్. ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు మీరిద్దరూ కలిసే తీసుకువెళ్తారా లేదా మీలో ఎవరో ఒకరు తీసుకువెళ్ళబోతున్నారా? చూడండి, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కష్టపడే పని చేస్తున్నా, నేను కూడా అలాగే పార్ట్ టైం పని చేసినా కష్టపడే పని చేస్తున్నా. ఈ 50,000 రూపీస్ ఏదైతే ఉందో అది మన ఇద్దరం ఈక్వల్ గా పంచుకుందాం. అప్పుడు 25 మీరు తీసుకుంటారు, 25 నేను తీసుకుంటా. ఎవరు ఒట్టి చేతులతో వెళ్లాల్సిన అవసరం. కాకపోతే 25 వేలతో మనం ఏం చేయలేం కదా. ఏం చేస్తారు? చాలా మంచి ప్రశ్న. నేను 2 నెలల ఈఎంఐ కట్టుకుంటా. ఈఎంఐలు నేను కూడా కడుతున్నాను. ప్రతిరోజు క్యాటరింగ్ పని 7ంటికి మొదలుపెట్టి 2 వరకు చేస్తూనే ఉంటాను. అదే 50,000 వస్తే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి భోజనాలు పెట్టి చాలా బాగా చూసుకోవచ్చు. ఈ డబ్బులు సరిపోతాయి. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? డబ్బు నాకు వస్తే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? చూడండి, భోజనం వరకు అయితే నేను చాలా సంపాదిస్తున్నాను, కానీ అది సరిపోవట్లేదు. నాకు చాలా ఖర్చులుంటాయి కదా. ఖాళీ చేతులతో వెళ్ళడం కన్నా ఏదో ఒకటి కాదు కాదు, 25,000తో మనం ఏం చేయలేం. తీసుకువెళ్తే 50,000 తీసుకువెళ్ళండి. సరే. లేదంటే ఓ పని చేయండి, నాకు ఇచ్చేసండి, నేను హ్యాపీగా తీసుకెళ్తాను. సరే, ఏం చేద్దామంటారు ఫైనల్ గా? అరే నేను మీకు చెప్పాను ఇక్కడ కదా. నుంచి ఏమి తీసుకెళ్ళకపోవడం కన్నా కాదు, తీసుకువెళ్ళినా ఒక సరిపోతుంది నిమిషం చెప్తున్నాను చెప్పేది కదా. వినండి.
అంటే మీరు ఎవరికో డొనేట్ చేయాలనుకుంటున్నారు. డొనేట్ చేయడానికి అది కాదు కాదు డొనేట్ కాదు, నేను మీకు ఇస్తాను. 25,000తో ఏం చేయలేరుగా. 25,000తో ఏం చేయలేం, ఒప్పుకుంటాను. అయితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్వీట్లు కొనిస్తారా లేదా కారం కొనిస్తారా? అనే కాదు, అంటే నేనేమంటున్నానంటే నేను వాళ్ళకి 25,000తో పెద్దగా తినిపించలేను కదా. అయితే ఏంటి 50,000తో లైఫ్ టైం తినిపిస్తారా? ఈ డబ్బే కాదు, నేను సంపాదిస్తాను కదా ఉదయం 6 నుంచి 2 వరకు. ఇతను ఫిక్స్ అయిపోయారు, నేను గెలవకూడదు అతను గెలవకూడదని. అలా ఎలా మాట్లాడటం waste. వెళ్ళిపోతాను, గెలుచుకోవడానికే కదా వచ్చింది. తీసుకెళ్తే మొత్తం తీసుకెళ్తా, లేకపోతే లేదు. అంటే మీరు ఇప్పుడు ఎవరికి సేవ్ చేయాలనుకోవట్లేదు కదా. ఉంటే చేస్తాను, లేదంటే చేయను మీరు ఈఎంఐ కోసమే కదా అడుగుతున్నారు. ఇంకేదైనా చెప్పుంటే ఒప్పుకునేవాడినేమో. ఈ డబ్బు గైస్ ద టైమ్ ఇస్ అప్. ఇప్పుడు మీ ఇద్దరి ముందు రెండు బాల్స్ ఉన్నాయి. ఎందులో స్ప్లిట్ ఉంది, ఎందులో స్టీల్ ఉందో చూసుకోండి. మీ ముందున్న వాళ్ళకి చెప్పొద్దు, మీరు త్వరగా డిసైడ్ అయిపోండి. మీరు డిసైడ్ అయిన బాల్ ని తీసుకోండి. ఓ మై గాడ్, ఇద్దరు ఒకే బాల్ ని చూసి ఒకేసారి తీసుకున్నారు. సో గైస్ మీ డెసిషన్ ఏంటో అందరికీ చూపించండి. 3, 2, 1 షో యువర్ డెసిషన్. వీళ్ళిద్దరు కూడా స్టీల్ నే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా డబ్బు తీసుకువెళ్ళబోవడం లేదు. కొంతమంది వాళ్ళ కోసం ఆలోచిస్తారు, మరి కొంతమంది అందరి కోసం నువ్వు ఆలోచిస్తారు. అందరి కోసం ఆలోచించలేదు, ఆ విషయం ఆడియన్స్ కి కూడా బాగా తెలుసు. ఈఎంఐ కట్టే వాళ్ళకి నేను ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వు లోన్ తీసుకోవాలని ఆపగలం, కాకపోతే ఇదేంటో తెలియట్లేదు. కరెక్ట్ గానే చెప్పావు. లోన్ తీసుకున్నవాడేగా ఈఎంఐ కడుతున్నాడు. ఓకే బ్రదర్, మిమ్మల్ని కలవటం చూడండి, ఏదైనా ఉంటే నేను సూటిగా చెప్పేస్తాను, ఏమీ దాచుకోను. అలా కాదు, దాచుకోవడానికి మీ మనసులో ఏం లేదు. మనసులో అనిపిస్తే చెప్పే. గైస్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరి సైడ్ లో ఉన్నారు, మన బ్రో సైడా లేదా ఇతని సైడా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ధీరజ్ బాయ్ అన్ని నా కోసమే వస్తాయి, ధీరజ్ కోసం ధీరజ్ బాయ్ వర్సెస్ నరేందర్. ఈ కాంపిటీషన్ అయితే కమెంట్ సెక్షన్ లో జరుగుతూనే ఉంటుంది. మీ థింకింగ్ ఎవరితో మ్యాచ్ అవుతుందో చూద్దాం, కమెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.